రేఖ అయితే ఇందుకి చదువు రాదు, ఇంక తనని సీఈఓగా చేశాను, తన సీఈఓగా ఉన్న ఆ ఆఫీస్లో అంత ఆధిక్యం నాదేను అన్నట్టుగా చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా తనైతే ఇంకా ప్రకాశం అయితే తను అంటాడు, అయినా నువ్వు ఇందును తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావంటే, అయ్యో అన్నయ్య నీకు అర్థం కావట్లేదా, తను ఒక చెక్ మీద సంతకం పెట్టాలన్నా తను నా పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇందుకి నేనంటే అంత భయం అన్నట్టుగా. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ అయితే తనతో డీలింగ్స్ మాట్లాడుకుంటూ ఇంక మీరు కూడా సైన్ చేయాలి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రేఖ సైన్ చేయడం చూసి ఇంకా రేఖకి అయితే షాక్ అనమాట. ఏంటి అసలు ఇందు నేనా సైన్ చేస్తుంది, తనకు చదువు రాదు కదా. ఇంకా అలా సైన్ చేస్తూ ఉంటే ఇంక రేఖకైతే షాక్ అనమాట. అసలు నేను చూస్తున్నది నిజమేనా అన్నయ్య అన్నట్టుగా తనైతే అంటుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆఫీస్లో ఏ గొడవ చేయకూడదు, ఈరోజు నా చేతిలో ఇందు అయిపోయిందని చెప్పని ఇంటికి వచ్చేసరికి అయితే చాలా కోపంతో ఉంటుంది. ఈ లోపల ఇంకా అపర్ణ ఏంది ఈ రేఖ ఏం చేయబోతుంది అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా రాజ్ అలాగే ఇందు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి, అసలు నువ్వేమనుకుంటున్నావు ఇందు, సీఈఓ చేయంగానే నీ పొగరు తలకెక్కిందా అని చెప్పని అంటూ ఉంటే ఇంక ఒక్కొక్క మాట ప్రతి మాటకి తను సైలెంట్గానే ఉంటుంది. నేనేం చేశాను అంటే నువ్వు ఏదో పెద్ద చదువుకున్న దాని మాదిరిగా సైన్లు చేసినవేంటి, అది నా దగ్గర తీసుకొచ్చి ఇది కరెక్టేనా లేదా అని చెప్పి నన్ను ఇవ్వాలని లేదా నీకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇందుని తను తప్పుబట్టి ఇంక తన మీదకు గొడవకి వెళ్తుంది అని చెప్పి అనేటప్పటికీ తన సైన్స్ వెనక ఉన్న రహస్యం ఏంటి అని ఇంకా రాజు అయితే, మీరు అడగాలి చేయాలి అనుకుంటే అది నన్ను అడగాలి, ఎందుకంటే నా భార్యకి నేను సైన్ చేయడం నేర్పించాను కాబట్టి అని చెప్పనని ఆ తప్పుని రాజే చేసినట్టు మాదిరిగా చెప్తాడు. ఇంకా రాజే నేనే నా భార్య ఎక్కడ తగ్గకూడదు అను తను గొప్పింటి వారసరాలు దుగ్గరాల కుటుంబం వారసరాలు అని చెప్పని అనుకొని నేను సైన్ పెట్టడం నేర్పించాను, అందుకే నా భార్య సైన్ పెట్టింది, ఇప్పుడు దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి పిన్ని అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు ఇదంతా ప్లాన్ నువ్వేనా, అదే కదా ఆ ఇందుకేంటి చదువు రావడం ఏంటి అని చెప్పి అన్నట్టుగా తను చదివి ఆల్రెడీ గోల్డ్ మెడల్ కూడా సాధించింది, ఆ విషయం తెలియక ఈ ఎర్రముఖంలాగా నువ్వు తనకు చదువు రాదు అని చెప్పని అనుకుంటున్నావు నువ్వు, అంతే తప్పక ఇంకేం లేదు అని చెప్పని రాజు అయితే అంటాడు. ఇంకా ఇందు అయితే ఇంకా రేఖ విషయంలో నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే, అవునమ్మా నేను చెప్పాను కదా నా విషయాలలో నువ్వు సేవ్ చేయాలి, నీ విషయాలలో నేను సేవ్ చేయాలి, అయినా నిన్ను కరెక్ట్ టైంకి నేను సేవ్ చేశాను కదా, కానీ నువ్వే నన్ను ఏ విషయంలోనూ సేవ్ చేయవు అందరి మీద అన్నట్టు రూమ్లో పోగానే దెయ్యంలాగా మీద పడిపోయి అరుస్తూ ఉంటావు, నేను అలా కాదు, ఏ టయానికి ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తానని. ఇంకా అపర్ణకైతే ఎక్కడ తన గురించి నిజం తెలిసిపోతుందో అన్నట్టుగా కొద్ది రోజులు ఈ నాటకం ఆడక తప్పదు అన్న విషయానికైతే ఇంకా రాజు అలాగే ఇందు ఇద్దరు కట్టుబడి ఉంటారు. ఈ విషయం తెలియక రేఖ అయితే సైన్ ఒకటే కదా నేర్పించిందని చెప్పని అనుకుంటుంది.